ఇక ఇరాన్ వ్యవహారాన్ని పక్కన పెట్టి టర్కీ మీదకేమన్నా వెళ్తుందా అన్నటువంటిది చూడాలి ఇజ్రాయెల్. ఎందుకంటే నెతన్యాహు తాజా సంచలనాత్మకమైన ప్రకటన చేశాడు. అంటూ ఉన్నాడు కదా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, మా మేము దాడి చేస్తాం, ఇజ్రాయెల్ అంతు చూస్తాం, ఇజ్రాయెల్ సంగతి తేలుస్తాం, భూమి మీద లేకుండా చేస్తామని. అలాగ ఒక్కసారి అంటే గనక అది ఇజ్రాయెల్కి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే వెళ్ళి దాడి చేస్తుంది. కొమైనీని లేపేసి చూపించింది. అట్లాగే ఇప్పుడు టర్కీ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి దేశం. అది మా మిస్సైల్స్ దానికి దాంతో మాకు మిస్సైల్స్తో ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి, దానికి ట్రంప్ ఏమంటున్నాడు, టర్కీ వాళ్ళకి సంబంధించి పరిస్థితి ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది పడద్దు అని చెప్తున్నాడు. అంటే ట్రంప్కి భయం వేస్తుంది. టర్కీ అనేది వచ్చేటప్పటికి ఈ యూరోపియన్ నాటో దేశాల్లో భాగస్వామి. ఇప్పుడు దాని మీద దాడి చేస్తే యూనియన్ అంతా కలిసి దాడి చేయాలి. అంటే ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి వాళ్ళకి మిత్రదేశం. ఇప్పుడు టర్కీ మీద ఎక్కడ దాడి చేస్తాడని వణికి చూస్తున్నట్టు ట్రంప్ ఇప్పుడు.